అందరికీ నమస్తే అండి. అతి తక్కువ కాలంలో నా ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ వచ్చి చూస్తూ ఉంటే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసిన మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ, ఈరోజు మనం రాయచూరులో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న రాయచూర్ దగ్గర ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవసుగులోని టెంపుల్‌లో ఉన్నామండి. సుగ్రేశ్వర స్వామి టెంపుల్. ఇది ఇంతకుముందు సుగురేశ్వర అనే గ్రామం అన్నమాట ఇది. దీనికి దేవసుగురు అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ మన వీరభద్ర స్వామి వెలిసారన్నమాట. వెలిసినందుకు మనకు దేవసుగురు అనే పేరు వచ్చింది. ఈ ఆలయ అందాలను మీరు చూస్తూ రండి. నేను ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఈ ఆలయానికి ఇంతకు ముందు ఒక రాజవంశస్థుడు కుష్టి రోగంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, అప్పుడు ఈ దేవుడు కలలోకి వచ్చి నీ దర్శనం చేసుకోండి, తప్పకుండా నయం అవుతుందని చెప్పడంతో అలా దర్శనం చేసుకున్న అనంతరం ఆ రోగం అనేది నయమైంది కనుక, అలా అనారోగ్యాలు ఎటువంటి సమస్యలున్నా, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలున్నా దీన్ని దర్శించడం ద్వారా నయం అవుతాయి అని ఈ ఆలయ చరిత్ర ఉంది. ఇక్కడ 11వ శతాబ్దంలో ఈ ఆలయం ఉందని శిలాశాసనాలు చెప్తున్నాయండి. సో మీరు కూడా నాతో పాటు వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకోండి అన్నమాట. దర్శనం చేసుకొని మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా దర్శనం చేసుకొని కింద ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. మనం ఆలయంలోకి వెళ్తున్నామండి ఎంట్రన్స్. చూసారు కదండి, ఆ అపురూపమైన వీరభద్రేశ్వర స్వామిని మనం దర్శించాము ఇప్పుడు. సో ఇక్కడ ఏంటి అంటే, ఎవరికైతే అనారోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి దీనికి ఎలా రావాలి ఏంటి అని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. టోటల్ గా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా నెంబర్ కి కాల్ చేశాను, మీరు
కనుక్కోవచ్చు, లేదా కింద కామెంట్ చేసి ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తామండి. సో మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళకి దర్శించడానికి వెళ్తూ మరిన్ని నేను ఇంత కష్టపడి నేను వచ్చి చేస్తూ మీకు కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి టెంపుల్స్ నేను ముందుకు పెడతానని తెలియజేస్తూ వస్తుంది.